యాక్చువల్గా చాలామంది మా కాలేజీలో ఉండేవాళ్ళు కదా, నాతో పాటు చదువుకునేవాళ్ళు. వాళ్ళు క్లాసెస్ బంక్ కొట్టి అక్కడ ఐస్ క్రీమ్ బండి ఉంటే అక్కడ తినడం, లేదంటే సినిమాలకు వెళ్ళిపోవడం అట్లా చేసేవాళ్ళు. నేను మాత్రం అట్లా అంటే అలాంటి దాని మీద మనసు ఉండేది కాదు. ఎప్పుడు ఈయన మీదే మనసంతా. అంటే యాక్చువల్గా తెలియదు కదా, ఇంట్లో అసలు బ్యాక్గ్రౌండ్ తెలియదు, ఆయన గురించి ఎవరు చెప్పిన వాళ్ళు లేరు, అసలు ఆయన సృష్టికర్తని గొప్ప దేవుడని ఏం తెలియదు. ఓకే. బట్ అయినా ఇష్టం నాకు. ఆ 3 ఇయర్స్ కూడా అక్కడ చాలా హ్యాపీగా జరిగింది. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ నేను మాస్టర్స్ డిగ్రీ చేయడానికి నాకు యూనివర్సిటీలో ర్యాంక్ వచ్చింది. ఓకే. ఎన్యూ క్యాంపస్లో ర్యాంక్ వచ్చింది. యాక్చువల్లీ రాదనుకున్నాము, మా వరకు రాదు ఇట్లా అన్నారు. 50 ర్యాంక్స్ లోపు వస్తేనే మీకు వస్తుంది అన్నారు అక్కడ. కానీ నాకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు దేవుడు. హల్లెలూయా. ఫస్ట్ ర్యాంక్ వస్తే అక్కడ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను నేను. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంక మళ్ళీ దేవుడు లేదు కదండి. ఓన్లీ ఆ 3 ఇయర్సే నాకు. ఓకే. ఇక మళ్ళీ అక్కడ ఎవరు లేరు, దేవుడు లేదు, ఏం లేదు, అంతా మామూలే. ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజ్ ఎలాగో ఇక అక్కడ కూడా అంతే. ఇక అక్కడ అంతా గొడవలు, స్టూడెంట్స్ యూనియన్స్ ఉంటాయి కదా, క్లాసులు సరిగా జరగనిచ్చేవాళ్ళు కాదు. ఇక మేము ఎంతసేపు అంటే ఆ 2 ఇయర్స్ ప్రొఫెసర్స్ సరిగా చెప్పరు కదా అక్కడ. మేమే ఈ బుక్స్ ఉంటాయి కదండి, లైబ్రరీలోకి వెళ్ళి బుక్స్ తెచ్చుకుని నోట్స్ మేమే ప్రిపేర్ చేసుకోవాలి, మేమే రాసుకోవాలి. సో పోటీ పడి అలా చేసుకునేవాళ్ళు. ఈ 2 ఇయర్స్ కాన్సన్ట్రేషన్ అంతా ఇక దీని మీదే. ఎలాగోలా నేను అయిపోవాలి, ఫస్ట్ క్లాస్ రావాలి అనే ఉద్దేశంతో కష్టపడి చదివితే ఓకే. ఫస్ట్ క్లాస్ వచ్చింది. అయితే దేవుడు లేకపోయినా ఈ రిలేషన్ ఏం పోలా, చెప్పేవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఆయన గురించి లేకపోవచ్చు, కానీ ఇష్టం మాత్రం ఇష్టం. మనసులో ఈ ఫోటోనే ఫోటో కంటిన్యూ. ఇంకా ఏదన్నా ఈ ఫోటోతోనే